వరంగల్ జిల్లాలో కొండా మురళి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తనను రెచ్చగొట్టదని తాను బలహీనునో బలవంతునో అందరికీ తెలుసన్న కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఘాటుగా స్పందించారు. కొండా మురళికి దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలని సవాల్ విసిరారు. నేను బలవంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం యునానిమస్ గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే. నేను ఒక్కనే యునానిమస్ గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటూ నీ సహకారం ఎక్కడైతే నీకే అది బలం లేదు. వడదనపేట పక్కన నాగరాజు గెలిపి నేనే అంటాడు, రేవుడి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు, ఇక్కడ భూపాలి గెలిపి సత్య నేను గెలిపించిన అంటాడు, డోనకల్ మైపార్మ ఇంత పెద్ద దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ము ధైర్యం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టేదావరు తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియా ఎన్ని రకాలు తిట్టినావు లైవ్ పెడతారు మీ అందరికి. కొండ దంపతులు బండారా బయటపడుతుంది. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికి ఇచ్చి నీకు ఎందుకు ఇవ్వలేదు, అక్కడ కూడా తిట్టుడే వాళ్ళ పొలం పేరు పెట్టుకుంటారు. ఎవరు డైరెక్షన్ పనులు పార్టీ డైరెక్షన్ పనిచేస్తామే అంత. పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక గిర శాసనం అందరికీ దాన్ని దాటమే అంత. వాళ్ళ గంటకో మాట పూటకో మాట ఏ పార్టీలో ఆ పార్టీ పొగిడి మళ్ళీ వెంటనే జై అని అన్నట్టు డౌన్ బూతులు తిట్టాడు మాకు అలవాట్లేదు. మా నైతే మా బ్లడ్లో లేదు.